శ్రీ రాహుల్ గాంధీ 19th జూన్ 1970లో పుట్టిన ఒక పొలిటీషియన్. తాను మెయిన్ అపోజిషన్ పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు. వీరు ఇండియన్ యూత్ కాంగ్రెస్కు చైర్పర్సన్గా కూడా ఉన్నారు. మిస్టర్ గాంధీ తన ప్రైమరీ ఎడ్యుకేషన్ ఢిల్లీ మరియు డూన్ స్కూల్ డెహ్రాడూన్లో కొనసాగింది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల హోమ్ స్కూల్లోనే చదువు కొనసాగించవలసిన అవసరం కూడా వచ్చింది. రోలిన్స్ కాలేజీ ఫ్లోరిడా నుండి డిగ్రీ చేశారు. కేంబ్రిడ్జ్ నుండి ఎంఫిల్ పట్టా పొందారు. వీరి ప్రొఫెషనల్ కెరీర్ మానిటర్ గ్రూప్ లండన్లో కొంతకాలం చేశాక ఇండియాకు వచ్చి బ్యాక్ ఆఫ్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టెక్నాలజీ అవుట్సోర్సింగ్ ఫర్మ్ను ముంబైలో ప్రారంభించారు. గాంధీ ఫ్యామిలీకి చెందిన శ్రీ రాహుల్ ఒక ప్రముఖ అపోజిషన్ లీడర్గా తన వంతు సేవను దేశానికి ప్రస్తుతం అందిస్తున్నారు. శ్రీ రాహుల్ గాంధీ 14th జనరల్ ఎలక్షన్స్లో మొదటిసారి అమేథీ నుంచి 2004లో కంటెస్ట్ చేసి నెగ్గారు. అప్పటి నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. వీరి 20 సంవత్సరాల కెరీర్లో తను అపోజిషన్గా ఒక డికేడు, అలగపక్షంలో ఒక డికేడ్ పొలిటీషియన్గా పనిచేసి రాటుదేలారు. వీరి ఫైనాన్స్ని పరిశీలిద్దామా? నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్, హెల్త్ అండ్ వెల్త్. శ్రీ రాహుల్ గాంధీ గారి పోర్ట్ఫోలియో రిపోర్టు స్టడీ చేద్దాం. టోటల్గా తన ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్ ఎలా ఉంది, ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ గమనిద్దాం. టోటల్ కార్పస్ 20 crores 4 lakhsగా చూపించారు. అందులో ఇమ్మొబుల్ ప్రాపర్టీ 54.7% అండ్ అందులో మూవబుల్ ప్రాపర్టీ 45.3% కలిగి ఉన్నారు. ఇంకా డీటెయిల్గా మనం వీటిని పరిశీలిద్దాం. మూవబుల్ అసెట్స్లో అగ్రికల్చర్ ప్రాపర్టీ తన సహోదరి ప్రియాంక గాంధీతో 50-50 బేసిస్ మీద ఉంది. అది అన్డివైడెడ్ ప్రాపర్టీగా ఉంది. దాంట్లో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. అది ఢిల్లీ సైపింగ్ టౌన్లో ఉంది. దాని విలువ 2,10,00,000తో సమానం అని చూపించారు. కమర్షియల్ ప్రాపర్టీ కూడా ఒకటి 9,05,00,000 విలువ చేసే కమర్షియల్ ప్రాపర్టీ కూడా వారికి ఉంది. ఇవి కాకుండా వారికి మూవబుల్ అసెట్స్లోకి వచ్చేసరికి క్యాష్ రూపంలో ఒక 55,000 రూపాయలు ఉన్నాయి. ఈక్విటీ షేర్స్ 4,33,00,000 వర్త్ చేసే ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. దానిలో హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, పిడిలైట్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్ అనే ప్రముఖమైన కంపెనీస్లో చాలా హోల్డింగ్ కలిగి ఉన్నారు. అంతేకాకుండా తను మ్యూచువల్ ఫండ్స్లో కూడా 3,81 lakhs ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉన్నారు. అది కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాపిటల్లో కూడా అన్ని ఫోకస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజీలో బాగా ఐడెంటిఫై చేసి పెట్టారు. ఇవి కాకుండా రాహుల్ గాంధీ గారు సావరిన్ గోల్డ్ బాండ్లో కూడా 15,21,000 ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. పీపీఎఫ్లో కూడా తనకు ఒక 61,00,000 పీపీఎఫ్ కలిగి ఉన్నారు. అంతేకాకుండా బ్యాంక్ డిపాజిట్స్ రూపంలో కూడా ఒక 26,00,000 రూపాయలు అరౌండ్ తనకు టోటల్గా ఉంది. తన పోర్ట్ఫోలియో గమనిస్తే ఈక్విటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ 94% ఉండి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. మంచి కాంబినేషన్ ఆఫ్ అసెంబ్లీ ప్రాస్పెరిటీకి మంచి పనికి వచ్చే విధంగా ఉన్నది. ఇక్కడ మనం వారికి ఒక చిన్న లైబిలిటీ కూడా ఉంది. ఇది లైబిలిటీ అంటే రియల్గా లైబిలిటీ కాదు, తను యాక్సెప్ట్ చేసిన డిపాజిట్స్ ఫ్రమ్ తన టెనెంట్స్ నుంచి. అది 49.79 lakhsతో సమానం. ఆ అమౌంట్ తన టోటల్ ప్రాపర్టీ నుంచి టోటల్ తీసేస్తే తన నెట్వర్త్ 19.9 crores సమానం అవుతుంది. ఇది రాహుల్ గారి టోటల్ పోర్ట్ఫోలియో రిపోర్ట్. భారత్ జోడో యాత్ర అనగా యూనిటీ ఇండియా మార్చ్ అనే ఒక కాంపెయిన్ 7th September 2022 కన్యాకుమారి నుండి ప్రారంభించి
137 రోజులు కొనసాగిన ఈ యాత్ర 4080 కిలోమీటర్లు సాగింది. ఈ యాత్ర 29 జాన్ 2023న శ్రీనగర్లోని లాల్ చౌక్లో ముగిసింది. ఈ పూర్తి యాత్ర ద్వారా అనేక పబ్లిక్ మీటింగ్స్తో పాటు ర్యాలీస్ని సంబోధించారు. ప్రజా జీవితంలో మమేకమై నడిచారు. భారత్ జోడో న్యాయయాత్ర 14 జాన్ 2024 నుండి ప్రారంభించి 28 మార్చ్ 2024లో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ కు ప్రజల న్యాయం చేకూర్చే దిశగా ముందుకు కదిలింది. వీరికి రెంటల్ ఇన్కమ్, ఎంపీ శాలరీ, రాయల్టీ ఇన్కమ్, డివిడెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ బాండ్స్ తన ఇన్కంలో భాగంగా చూపించారు. శ్రీ గాంధీ గారు 2022-23 ఐటీ రిటర్న్లో 1,02,00,000 తన ఆదాయంగా చూపించారు. అదే గత 5 సంవత్సరాలు 6.04 crores ఆదాయం వచ్చింది. 2023లో డిఫమేషన్ కేస్ ఎదుర్కొని కొంతకాలం పాటు లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ కేసు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఉపశమనం పొందారు. శ్రీ రాహుల్ గాంధీ గారికి సొంత ఇల్లు లేదు. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అకామిడేషన్లోనే ఉంటున్నారు. ద ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ ఇండియా ఏర్పాటు చేసి అనేక అపోజిషన్ పార్టీలను ఒక చోటికి చేర్చి పాలక పార్టీకి గట్టి థ్రెట్ ఇవ్వగలిగారు. రూరల్ డెవలప్మెంట్ గురించి తనదైన శైలిలో వ్యవసాయదారులకు వారి ఆదాయం పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పేదరిక నిర్మూలనకు పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి శైలి చిరపరిచితమైనదే. శ్రీ గాంధీ చాలా సోషల్ ఇష్యూస్, ఇన్కమ్ డిస్క్రిమినేషన్, డిస్పారిటీస్ పైన ఫోకస్ చేస్తూ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.